నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబో గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే రకరకాల చర్చలు నడుస్తుండగా విలనిజం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణను ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ పాత్రలో సీనియర్ హీరో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటించబోతున్నట్లు టాక్ ఉంది. ఇప్పటికే రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక విలక్షణమైన పాత్రలో ఆయన కనిపించబోతున్నారని సమాచారం. సెకండ్ ఇన్నింగ్స్ కోసం కాస్త గట్టిగానే ట్రై చేస్తున్న రాజశేఖర్ కు NBK 112 టర్నింగ్ పాయింట్ అవుతుందనే చర్చ జరుగుతోంది. మామూలుగానే కొరటాల శివ తన సినిమాల్లో హీరో పాత్రలతో పాటు విలన్ క్యారెక్టర్లను కూడా అంతే పవర్ఫుల్ గా, ఇంటెన్స్ గా డిజైన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలయ్య మాస్ కు ధీటుగా ఉండేలా రాజశేఖర్ కోసం ఒక మైండ్ బ్లోయింగ్ మరియు అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రను సిద్ధం చేశారట. ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీని ఊపేసిన రాజశేఖర్ ఇప్పుడు బాలకృష్ణకు విలన్ గా మారబోతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు సీనియర్ స్టార్ స్క్రీన్ పై తలపడితే థియేటర్లు షేక్ అవడం గ్యారంటీ. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన గ్రాండ్ లాంచ్ కోసం ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరున జూన్ 25వ తేదీన ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.